అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుండి 31 వరకు ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, ద పిఎంసి ట్రస్ట్కి అంబాసిడర్, పిఎంసికి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, పిరమిడ్ సేవాదల్ కన్వీనర్, పీపీజే ప్రాజెక్ట్లో ట్రస్టీ, మరి వశిష్ఠ గౌతమి ట్రస్ట్లో కూడా ట్రస్ట్ మెంబర్గా ఉంటూ వీటన్నిటితో పాటు ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారాన్ని, శాకాహార ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. మరి శ్రీకాకుళం నుండి శివ గారు. సో వారి మాటల్లో పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ అసలు ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం అంటే ఏంటి సార్? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు. మరి పిఎంసిని వీక్షిస్తున్న అందరికీ ఆత్మ ప్రణామాలు. యాగము అంటే ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన ఒక వెలుగుని, ఒక శక్తిని అందించడం. అంటే సామూహికంగా ఎవరైతే అందరూ కలిపి ఒక దగ్గర ధ్యానం చేసి ఆ ధ్యాన ప్రసాదాన్ని అందరూ పంచుకొని తింటారో, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆ భిక్షాటన, ఒకప్పుడు గౌతమ బుద్ధుడు చేసిన ఆ భిక్షాటన ప్రపంచమంతా చేసి ఒక దగ్గర సామూహికమై దీన్నే యజ్ఞము అంటారు అనమాట, యాగము అంటారు. యాగం అంటే బియాండ్ ఈ శక్తిని పంపించడం, విరజల్లించడం. భూమి అంతా కూడా నెగిటివ్ని అంతా తీసి పాజిటివ్ ఎనర్జీని విరజల్లడమే యాగం అంటారు. యజ్ఞార్థత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అంటే వచ్చిన యజ్ఞాలు సామాన్యులందరూ కూడా ఈ కర్మలు బంధించుకునే యజ్ఞాలు చేస్తారు. కానీ యోగులు ఎటువంటి ఫలాపేక్ష లేకుండా యజ్ఞాలు చేస్తే యజ్ఞం వల్ల ఎంతో మంది పునీతులు అవుతారని కృష్ణ పరమాత్మ చెప్తున్నాను అనమాట. సో మీరు ఇందాక అన్నారు సార్, ఈ యజ్ఞం ద్వారా ఎంతో ఎనర్జీ వెదజల్లబడుతుంది, భూమాత పునీతం అవుతుంది అన్నారు. అసలు ఈ ఎనర్జీ ఎలా వస్తుంది సార్? ఆ ఎనర్జీ ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఒక వ్యక్తి తను మనసు శూన్యం చేసుకుని ధ్యానం చేస్తే ఆ చుట్టుపక్కల కూడా ఎంతో ఎనర్జీ వస్తుంది. ఎగ్జాంపుల్ పత్రి గారు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కానీ, గౌతమ బుద్ధుడు కానీ, గతంలో కృష్ణ పరమ ఎంతో మంది యోగులు ఆ యజ్ఞం చేయడం వల్ల ఇప్పటికి మనం చూస్తే అవి మహాశక్తి క్షేత్రాలుగా ప్రదర్శన ఎంతో, అసలు తిరుపతి కానీ ఇలాంటి గొప్ప గొప్ప ఏరియాలు కూడా ఆ ఒక్క శక్తి వచ్చింది. ఆ వ్యక్తి ఎప్పుడైతే ఈ ప్రాపంచికం బుద్ధి పోయి ఆధ్యాత్మిక బుద్ధి వరకు వస్తానమాట, నేను ఎవరు, నేను ఎందుకు వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, అలాంటి పూర్ణమైన లోతైన విషయాలు మూలం, ఆధ్యాత్మిక మూలం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ వస్తుంది అనమాట. తర్వాత ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. మనలో ఉన్న నాడీ మండలం అంతా శుద్ధి అయిపోయి సంపూర్ణంగా నేను ఈ దేహంలో ఉన్న ఆత్మ పదార్థాన్ని, దైవాన్ని అనే విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆటోమేటిక్గా ఎనర్జీ ఫ్లో అయిపోద్ది అనమాట. ఆ వ్యక్తితో మాట్లాడితే తెలిసిపోతుంది అనమాట, ఈ వ్యక్తి ధ్యానం చేస్తున్నారు, ఈ వ్యక్తి అద్భుతంగా ఒక యోగిలా ఉన్నారనే సత్యాన్ని మనకి అర్థమవుతుంది. అందుకే పత్రిసారికి కలవక ముందు ఒకలా ఉంటుంది, కలిసిన తర్వాత ఒకలా ఉంటుంది. ఆ ఆరాలోకి వెళ్ళి ఆ శక్తి మనందరం అనుభవించాం, ప్రపంచానికి తెలుసు. సో ఈ పత్రిజీ ధ్యానం మహాయాగంలో ధ్యానం ఎన్ని గంటలు ఉంటుంది సార్? యాక్చువల్గా 5 to 8, 3 hours అనేది అసామాస్య విషయం కాదు. ఇది చాలా గొప్ప అద్భుతం, మానవాళికి ఒక వరం. అందులోని అందరూ శాకాహారాలు, యోగులు, ఆ యోగులు పెట్టే ఆహారము, తర్వాత యోగులు అందరూ ఎంతో మంది వస్తుంటారు అనమాట. థర్డ్ మాస్టర్స్ అందరూ ఉంటారు. 3 గంటల సేపు అందరు కలిపి సామూహిక ధ్యానం చేస్తే మరి ఆ శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని అనుభవిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం ఇంకా 6 గంటలు పెంచారనమాట. మధ్యలో ఒక 2 గంటలు, తర్వాత 1 గంట ధ్యానంతో ఈ యొక్క ప్రతి రోజుని ముగించడం అనమాట. కనుక చాలా అద్భుతం. ఈ అవకాశం ప్రపంచమంతా వినియోగించుకుంటుంది. ఒకవేళ అవకాశం లేని వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడైనా ఆ టైంలో ధ్యానం చేస్తే అద్భుతంగా అందరూ యాటిట్యూడ్ మారిపోతుంది. ఇప్పుడు ఏదైతే ప్రపంచమంతా కొంచెం భయాందోళన అన్ని కూడా ప్రపంచ శాంతి జరిగిపోతుంది ఈ యాగంతో. అందుకే యాగాలు చేస్తాం. సో 3 గంటలు ఉన్న ధ్యానాన్ని ఇంకొక 3 గంటలు, అంటే ఒక రోజు 6 గంటలు ధ్యానం చేపించడానికి వెనుక గల కారణం ఏంటి సార్? ప్రస్తుత కాలంలో ఒక విధంగా చెప్పాలంటే శాకాహారులు, ధ్యానులు బాగా పెరిగారు.
కానీ అతి త్వరగా ఇంకా వేగంగా ప్రపంచం అంతా కూడా ధ్యానులు, శాఖాహారులు, ఆత్మజ్ఞానులు కావాలని ఇంకా ఎక్కువ ధ్యానాన్ని పెంచడం జరిగింది. మరి మొన్నే తిరుపతిలో మరి పిఎంసి ద్వారా ఒక అద్భుతమైన ఒక యజ్ఞం చేశాము తిరుపతిలో. ఆ యజ్ఞంలో ఇది చాలా బాగా వర్కౌట్ అయింది. అద్భుతంగా ఎనర్జీ పెరిగింది కనుక ఒకప్పుడు గంట కూర్చోాలంటే చాలా కష్టం. ఇప్పుడు 3, 6, 9 ఎన్ని గంటలైనా కూర్చునే మహానుభావులు ఉన్నారు. కనుక అందుకే ఈ యొక్క ధ్యానం వలనే కొంచెం మనసు శూన్యం వద్దు అనమాట. ఆ ధ్యానం చేసిన తర్వాత ఏ పని చేసినా ఆ భగవంతుడు చేసినట్టు ఉంటుంది. ఒక మాట అయినా ఆ భగవంతుడు మాట్లాడినట్టు ఉంటుంది అనమాట. అన్నిటికీ ఈ మనస, వాచ, కర్మ ఈ 3 కూడా ఎనర్జీ వస్తుంది. ఈ 3 పనులు సక్రంగా చేయగలం. ఎంత ఎక్కువ ధ్యానం పెంచితే అంత ఎనర్జీని పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగంలో అఖండ ధ్యానం కూడా ఉందా సార్? అఖండ ధ్యానం ఉంది. ఓకే. 5 to 8 అఖండ ధ్యానం అది ప్రతిరోజు అనమాట ఉంటుంది. సంగీతంతో ఉంటుంది, సామూహికంగా ఉంటుంది. గొప్ప గొప్ప యోగులు అన్ని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉంటారు కనుక అందరూ ఎంతో మంది దానిలో వాళ్ళ కర్మలు దగ్ధం చేయడం ఏంటి, వాళ్ళు శారీరకంగా ఎన్నో అనారోగ్యాల్ని పోగొట్టుకొని ధ్యానం యోగానికి రావడం ముందు వచ్చిన తర్వాత ఏంటంటే అందులో నేను కూడా అన్నాను. అంతకుముందు ఇంకా డ్రింకింగ్ అని అవి లేనిపోయిన ఆలోచనలు ఉండేవి. ఒక్కసారి ఆ ధ్యానమయ యోగంకి వచ్చిన తర్వాత అందులోకి వచ్చిన తర్వాత యాటిట్యూడ్ మార్చిపోయింది అనమాట. భూతల స్వర్గము ఎప్పుడో మన పెద్దవాళ్ళు చెప్పేవారు, ఈ ఎక్కడో స్వర్గం ఉంటుందని. ఆ స్వర్గాన్ని ఇప్పుడు మహేశ్వర పిరమిడ్ కడతారు హైదరాబాద్లోనే మనము దర్శించవచ్చు. సో మీరు ఇందాక అన్నారు సార్ సామూహిక ధ్యానము అని. అసలు ఈ సామూహిక ధ్యానం వల్ల అందులో ధ్యానం చేయడం వల్ల జరిగే అంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఈ సామూహిక ధ్యానంలో పాల్గొనడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? యాక్చువల్గా ధ్యానం అనేదే అద్భుతం. ఎందుకంటే మానవాళికి ఒక వరం. అంటే అన్ని తరగతులు దాటి పిహెచ్డి లాంటి ధ్యానానికి వచ్చేసాము. అదొక అద్భుతం. ఆ తర్వాత అందరూ కలిపి ఒకే దగ్గర సామూహిక ధ్యానం చేయడం అనేది ఇంకా అద్భుతం. ఇంకా సంగీతముతో ధ్యానం చేయడం ఇంకా అద్భుతం. అందులో ఒక ప్రాంగణం మహేశ్వర ఒక 200 పిరమిడ్ అలాంటి దగ్గర చేయడం అనేది ఇంకా అద్భుతం. అంటే సామూహిక ధ్యానంలో ధ్యానం ఏమి తెలియని వాళ్ళు అలా కూర్చున్నా అద్భుతంగా ధ్యానం కుదిరిస్తున్నట్టు. అప్పుడే 3 గంటలు అయిపోయిందని ఎంతమంది చెప్పడం వింటున్నాం అనమాట. కనుక అది చాలా అద్భుతం. సార్ ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపాలు ఇలా రకరకాలవి వస్తూ ఉంటాయి. సో వాటి ప్రభావం తగ్గించడానికి కూడా ఈ సామూహిక ధ్యానాలు, యజ్ఞాలు ఉపయోగపడతాయంటారా? అది ముమ్మాటికి నిజం. అంటే కృష్ణ పరమాత్మ చెప్తాడు అనమాట, యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అంటే ఆ ఎప్పుడైతే ధర్మము అధర్మం అవుతుందో అప్పుడు నేను వస్తానంటాడు ఆయన. అభ్యస్థానమధర్మస్య తదాత్మానం సృజాయం. తనకు తాను సృష్టించుకుంటాడంటే ఆయన అర్థం ఏంటంటే ఇలాగే తన గొప్ప గొప్ప పత్రిజీ లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప బుద్ధులు లాంటి వాళ్ళు, కృష్ణ పరమాత్మ లాంటి వాళ్ళు తనకు తాను సృష్టించుకొని ఇక్కడ ఏదో సరిలేదు భూమి మీద కనుక వీళ్ళకి దేని ద్వారా అంటే యుద్ధాల ద్వారా దాని ద్వారా కాదు, అవి ఆపే చేస్తారనమాట. దాని అంతరార్థం అదే అనమాట. ఎందుకంటే ఎందుకు వస్తారంటే అందరికీ యోగులు చేయడానికి, అందరినీ మరి ఒక అద్భుతమైన శాకాహారం చేయడానికి, హింసను తగ్గించడానికి వస్తారనమాట. కనుక ఖచ్చితంగా ప్రపంచానికి చాలా ఉపయోగపడుతుంది. అందరూ బుద్ధులు అయితే ఎక్కడ యుద్ధం ఉంటుంది, ఎక్కడ స్వార్థం ఉంటుంది, నాది నేను లేదు కదా, నేను నాది అనే 2 వాక్యాల వల్ల నిర్మమో దానివల్ల ఇదంతా వస్తున్నాయి. కనుక ఒక విధంగా జ్ఞానము అజ్ఞానం అనుకోవాలి. పెద్ద పెద్ద సైంటిస్టులు వీళ్ళందరూ కూడా ఇన్ని బాంబులు తయారు చేశారంటే మరి అది నాశనం చేసుకోవడానికే. కనుక ఆ జ్ఞానం ఇప్పుడు వాళ్ళందరికీ జ్ఞానం వెళ్తే అందరి దగ్గర ఏమీ లేకుండా చక్కగా అందరూ ప్రపంచమంతా ధ్యానం చేసే ఆకారం అయితే ఇంకా అన్ని క్షణాల్లో మారిపోతాయి. ఇప్పటికే మాలాంటి మత్స్యకారుల గ్రామాలు, పల్లెటూరులోనే ఒక్కొక్క గ్రామాలు 5-6 పిరమిడ్లు కట్టుకుని మాలాంటి వాళ్ళమే ఆ యొక్క పిరమిడ్ ధ్యానం వలన పత్రిక గారు సూచనల వల్ల మారుతున్నామంటే ప్రపంచం చాలా ఈజీగా మారుద్ది. ఈ ధ్యానమేగం చాలా ఉపయోగం ఉంటుంది. ఓకే. సో మరి పత్రిజీ లక్ష్యం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కదా సార్. ఈ యజ్ఞాలు, యాగాల వలన మరి ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారం జరుగుతుందంటారా? యాక్చువల్గా చెప్పాలంటే ఇది గొప్ప అద్భుతమైన ప్రశ్న మేడం. థ్యాంక్ యూ. ఎక్కడ ఎన్ని సంస్థలకు వెళ్ళి ఎక్కడ చూసినా ఆ గురువు ఉన్నప్పుడు ఆ యొక్క ఆ ప్రచారాలు, ఆ యొక్క యజ్ఞాలు వేరు. ఆ గురువు లేని చూస్తున్నాం. కానీ ఈ పిరమిడ్ సొసైటీలో పత్రి గారు ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంది. పత్రి గారు ఇప్పుడు అంతా వ్యాపించి ఉన్నారు. తన పని తను చేసుకొని వెళ్ళారు. ఇప్పుడు ఇంకా అద్భుతంగా ఉంది.
ఇంకా ఆగడం అంటే లేదు, ఆల్రెడీగా ఎప్పుడో ఇది ధ్యాన జగత్, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్ అయి ఉంది. దానికి మనం నిమిత్త మాత్రం. ఇప్పుడు నేనున్నాను, నా జీవిత లక్ష్యం ఏంటంటే ఆ గురువు గారి లక్ష్యమే నా లక్ష్యం. మన అందరి లక్ష్యాలు ఏంటంటే ఆ, ఇక్కడ ఉమ్, త్రికాల జ్ఞానం కావాలి, త్రిలోక సంచారం కావాలి. అదే అందరు యామతిస గతిర్బద్ధ. ఆ లక్ష్యంలో నేను కూడా ఒక భాగమైనందుకు నేను జన్మ ధన్యుని అనుకుంటాను. కనుక ఇది అయి తీరిపోయింది. ఎందుకంటే నేను కాకపోతే ఇంకొకరు ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎనర్జీ ఫ్లో అయింది. చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ, కోటీశ్వరులు, వివిధ వాళ్ళు అందరూ కూడా చక్కగా ఇందులో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే ఆ, రాజకీయ నాయకులు కానీ, ప్రధానమంత్రి నుంచి సీఎం వరకు కూడా అందరూ కూడా ఈ ధ్యానాలకి దీనికి ఎంత అద్భుతంగా మెడిటేషన్ డే డిసెంబర్ 21 అని ప్రకటించడం, ఇవన్నీ సుపరిణామాలే. అయిపోతుంది, అయి తీరిపోతుంది, అయిపోయింది కదా ఆల్రెడీగా. మనందరము మన భాగ్యం కోసము, మనం భూమి మీద వచ్చిన పని కోసం ఇందులో పాల్గొనాలి. ఇక్కడ ఎవరున్నా లేకుండా అయి తీరిపోయింది. సార్ దీంట్లో పాల్గొనాలి అంటే అంటే వయసు పరిమితి ఏమైనా ఉందా? ఈ ఏజ్ నుండి ఈ ఏజ్ వరకే పాల్గొనొచ్చు అని, లేకపోతే ఎవరైనా పాల్గొనవచ్చా ఈ యాగంలో? యాక్చువల్ ధ్యానం చేయాలి అంటే 3 సంవత్సరాల నుంచి చాలు. ఎందుకంటే మనకి ఉదాహరణలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి, శ్రీరామచంద్రుడు, మరి శ్రీకృష్ణ పరమాత్మ, ఎందరో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చిన్న వయసు నుంచి వచ్చారు. యాక్చువల్ చిన్న వయసు నుంచి అంటే ఇప్పుడు పెద్ద కష్టపడవలసి ఉంటుంది అనమాట. ప్రతి తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, వాళ్ళకి ఏవో ఇచ్చి వాళ్ళ పెద్ద పెద్ద డాక్టర్లో, ఇంజనీర్లో, డబ్బున్నోళ్ళ కంటే ముందే ఈ ధ్యానాన్ని కానీ ఇస్తే, వాళ్ళు ఎలాగా ఈ ధ్యానం ద్వారా వాళ్ళు జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకొని చక్కగా ఏ జాబ్, ప్రపంచంగా ఏ జాబ్ చేయాలి, ఈ భూమి మీద పుట్టినందుకు నా జీవితం ఎలా నేను మలుపు తిప్పుకోవాలని ప్రతి దగ్గర ఆ ఒత్తిడి ఏమీ లేకుండా, చిన్న చిన్న దానికి ఏదో అయిపోతుంటారు, ఏమీ లేకుండా చాలా అద్భుతంగా ఉంటాయి. కనుక ప్రతి ఏజ్ వాళ్ళకు కూడా ఇది అర్హవుతుంది. శ్వాస ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానం చేయాల్సిందే. చేయడం కంపల్సరీ. భవిష్యత్తులో కూడా అందరూ చేస్తారు. ఎందుకంటే ఇంతకు మించి అద్భుతం ఇంకొకటి లేదు. ఎందుకంటే అందులో పిరమిడ్ సొసైటీలో ఎక్కడ గురువు అని ఒక అహంకారం కానీ, డబ్బులు తీసుకోవడం కానీ ఏమి ఉండవు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత కంపల్సరీ చేయవలసిందే. ఓకే. సో ఈ యాగంలో పాల్గొనాలి అంటే ఎంట్రీ ఫీజు ఏమైనా ఉంటుందా సార్? రిజిస్ట్రేషన్ ఏమైనా చేసుకోవాలా? ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి ఒక ఇది ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఎందుకంటే ఇంత ఒక రోజుకు 10,000 మంది, 20,000 మంది వస్తుంటారు. కనుక ఎవరు వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇదంతా ట్రస్ట్ వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. కనుక ఎంట్రీ చేయించుకోవాలి. నేమ్ ఎంట్రీ చేసుకొని ఒక కార్డు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎంతో కొన్ని వేల మంది ఉంటారు. అప్పటికి కూడా ఎక్కడ ఎటువంటి సౌండ్ కానీ, ఎటువంటి చిన్న పొల్యూషన్ కానీ, చిన్న గోల కానీ ఏముండదు. ఇన్ని లక్షల ప్లేట్లు వెళ్ళినప్పుడు, భోజనాలకు వెళ్ళినప్పుడు కూడా ఇది అద్భుతం. అయినప్పుడు కూడా ఎంతమంది వచ్చారో ఒక అంచనా, రేపు ఎంతమంది వస్తారని తెలియాలి. ముందు తెలిస్తే అక్కడ భోజన ఏర్పాట్లు కానీ, వసతులు కానీ అన్నీ మరి మేనేజ్మెంట్, సేవాదళ వాళ్ళందరూ చూసుకోవాలి. కనుక ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ ఫీజు లాంటివి ఎటువంటివి పిరమిడ్ సొసైటీలో అది మొట్టమొదటి నుంచి లేదు. అది గురువు గారు ఆర్డర్ అనమాట. సో ఎంట్రీ ఫీజు లేదు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక ఐడి కార్డు ఇష్యూ చేస్తారు. ఓకే. సో వచ్చినప్పుడు ఐడెంటి కార్డు తీసుకోవాలి కంపల్సరీగా. ఓకే. సో పిరమిడ్ సేవాదల్ కన్వీనర్గా మీ యొక్క బాధ్యత ఏంటి సార్ ధ్యాన మహాయాగంలో? శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చే వాళ్ళందరూ ఎవరు ఎన్ని రోజులు ఆ, అంటే ఇప్పుడు వంట దగ్గర ఉంటారు, వాష్రూమ్ దగ్గర ఉంటారు, రూముల దగ్గర ఉంటారు, వాళ్ళు ఎవరెవరిని ఎక్కడికి పంపించాలనే బాధ్యత నేను తీసుకొని ఆ నెంబర్ల మీద మన వాళ్ళకి అప్పచెప్పి అక్కడ ఎన్ని రోజులు ఎవరు చేస్తారో వాళ్ళు చేస్తారు. ఉచితంగా వాళ్ళే ముందుకు వచ్చి చేసేవాళ్ళు అనమాట. అంతేగాని నేను ఫలానా ఫలానా లేదు, ఏ పని ఇస్తే ఆ పని వాళ్ళు చేస్తారు. సో మరి వీళ్ళు పిరమిడ్ సేవాదల్ వాలంటీర్స్ అని వాళ్ళని గుర్తించడం ఎలా సార్? యాక్చువల్గా పిరమిడ్ సేవాదల్ అనేది పత్రిసార్ గారు చాలా అద్భుతంగా, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే అల్టిమేట్ ఏంటి అంటే సేవే. ధ్యానం తర్వాత ధ్యాన ప్రసారంలో భాగంగా సేవ కూడా ఉంటుంది అనమాట. ఎవరు ఈ జన్మని మరి లేకుండా చేసుకోవాలంటే సేవ చేయాలని చెప్పారు. ఆ, ఎంత ఉంటుంది ఐడెంటిఫికేషన్ అంటే ఎప్పటికప్పుడు జూమ్లో మీటింగ్లు పెట్టుకోవడం, ఏ జిల్లా నుంచి ఎంతమంది వస్తున్నారు. యాక్చువల్గా దానికి ఒక ఇది ఐడెంటిటీ కార్డు ఉంటుంది సేవాదళంలో ఉన్న వాళ్ళకి. దానికి ఒక టవల్ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట పైన స్కార్ఫ్ ఉంటుంది సేవాదళ అన్నమాట. వాళ్ళు. స్కార్ఫ్ ఉంటుంది. ఉంటుంది, ఉమ్. అనుకుంటుంది. కనుక వాళ్ళని ఎక్కడైనా సేవాదళం ముందు తెలిసిపోతుంది అనమాట. ఆ విధంగా ఐడెంటిఫై చేసుకుని అందరూ వాళ్ళన్నీ ఈ 10 రోజులు కూడా కుటుంబము, గ్రామము, వాళ్ళ పనులన్నీ మర్చిపోయి ఆ నిస్వార్థ సేవతో, ఇలాంటి సేవ ఎక్కడ చూడలేము. నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఓకే. సో ఎంతమంది రావచ్చని అనుకుంటున్నారు సార్ ఈ యాగానికి?
ఆ, ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఈ సంవత్సరం అయితే ఇంకా పెరుగుతుందని అంచనా ఉంది. యాక్చువల్ శ్రీకాకుళంలో ఎప్పుడు ఒక 200-300 మంది వచ్చేవారు, కానీ 500 మంది దాటి వస్తారని. 10 మంది వచ్చినా ఆశ్చర్యపడట్లేదు, ఎందుకంటే మొన్న విజయభాస్కర్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు ప్రతి సెంటర్ టచ్ చేశారు. ఆ తర్వాత బండి శ్రీనివాసరావు గారు మన పిఎంసి నుంచి, రాజశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా పిఎంసి తరపున కూడా వచ్చి ఊరు ఊరు కూడా వెళ్ళి మీరందరూ రావాలి అక్కడికని. ఉం? అద్భుతంగా చాలా చేశారు. అలాగే కొత్త సెంటర్ శ్రీకాకుళం నుంచి అయితే చాలా అద్భుతంగా ఉంది. చాలా ఎక్కువ మంది వస్తారు ఈ సంవత్సరం, కొంచెం ఇంకా ఆ వైభోగమే. సో మరి పిఎంసి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా అంటే మీకు తెలుస్తుంటుంది కదా సార్, ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఈ యాగానికి రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రచారం చాలా తీవ్ర స్థాయిలో ఉంది మేడం, ఎందుకంటే ఆ ఫలితాలను తింటున్నాము, ఆ ఫలితాలను అనిపిస్తున్నాం మనము. తర్వాత పిఎంసి నుంచి చెప్పుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఆ, ఒక 20% మేమందరం ప్రచారం చేస్తే 80% పిఎంసి వల్లనే ఎక్కువ వస్తున్నారు. ఎక్కడ ఎక్కడ ఏ యజ్ఞ దగ్గర ఎవరు నాకు ఫోన్ చేసినా, శివ గారు ఇలాగ పిఎం చూసాము, మీ అనుభవాలు చూసాము, ఎంతమందిలో చూసాము అని. ఆ పిఎంసి సేవల్ని నిజంగా పత్రిక పిఎంసియే పత్రిక గారు కనుక చాలా అద్భుతంగా ఇలాగా డైరెక్ట్గా ఉంది. మన పిఎంసిలో చాలా బాగా చాలా చాలా అంటే మాటల్లో చెప్పలేము అనమాట. సార్ పత్రిజీ ధ్యానం మహాయాగంలో ధ్యానంతో పాటు ఏమైనా వేరే యాక్టివిటీస్ ఉంటాయా? అంటే పిల్లలు వస్తారు, యంగ్స్టర్స్ ఉంటారు, అన్ని వయసు వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ధ్యానంతో పాటు వాళ్ళకి అంటే మెమరీ పవర్ డెవలప్ అవ్వడానికైనా ఇంకా ఏమైనా నేర్చుకోవాలనుకుంటే అలాంటి అవకాశం కూడా ఉంటుందా? యాక్చువల్గా అన్నిటికీ ఆధ్యాత్మికత అంటేనే బ్రేక్ ద రొటీన్ చేశారు బ్రహ్మర్షి పితామహ పత్రిక గారు. ఓకే. ఇక్కడ ఏదో ఆధ్యాత్మికత అంటే ధ్యానం అంటే ఒక ధ్యానంలో కూర్చుని ఉండిపోవడము, లేదంటే కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవడము, ఏం లేదు, ఉద్యోగాలు వదిలి ఏమీ లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ చక్కగా 5 ఫింగర్ కాన్సెప్ట్, ఆటలు పాటలు, చదువులు, పనులు, తర్వాత ధ్యానం, ఈ విధంగా చేస్తూ ధ్యానమాన చక్రంలో అయితే అన్ని విభాగాలు ఉంటాయి అన్నమాట. ఉమ్. ఎవరు సర్వీస్ చేయాలి అక్కడ చేస్తారు. అందరు ఎక్కడికి ఏ సంస్థ దగ్గరికి వెళ్ళినా ఆ సంస్థ బుక్సే ఉంటాయి. కానీ పిరమిడ్ సొసైటీలో అన్ని సంస్థల బుక్స్ కూడా, ఈవెన్ అన్ని మతాల బుక్స్ కూడా పిరమిడ్ సొసైటీలో ఉంటాయి కనుక ఇది అన్నిటికీ విభిన్నం, కొత్త ఇదన్నమాట. కనుక అలాగే చిన్న చిన్న పిల్లలకైతే మహేశ్వరి మేడం గారు లాంటి వాళ్ళు బాల వికాస్ అని, వాళ్ళకి బొమ్మలు ఒక కొంత ప్లేస్ తీసుకుని అక్కడ ఆడించే వాళ్ళు ఆడిస్తారు. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే మనము నిమిత్త మాత్రంగా ఉన్నది అంత పైలోక వాళ్ళు పత్రిక గారు అందరూ చేస్తున్నారు అనుకోవాలి. ఎందుకంటే ఒక 1000 మందికి పెళ్లి చేస్తున్న హడావుడి హడావుడి పీకి పెట్టాము. దగ్గర ఒక 7 లక్షలు 10 లక్షల ప్లేట్లు అన్నదానం చేసినప్పుడు కూడా ఎక్కడ ఒక స్ట్రక్ అయిపోవడం కానీ, ఎక్కడ ఒక గోస కానీ గోల కానీ, ఎవరిదో ఒక వస్తువు పోయింది కానీ ఏమీ ఉండదు. ఈ స్వర్గంలో ఎలా ఉంటామో అలా ఉంటుంది కనుక అందరూ నేర్చుకోవచ్చు. అందరూ ఎవరికి అంటే వృద్ధులకి వాళ్ళకి సరైన ప్లేసులు ఉంటాయి. వాళ్ళకి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. ఆటోమేటిక్గా ఆటోలు కూడా ఇటు అటు తిరుగుతుంటాయి. అందరూ హెల్ప్ చేస్తుంటారు అనమాట, స్వర్గంలాగే. ఎవరైనా నడలేకపోయినా ఒక 2 అడుగులు వాళ్ళకి నడిపించడం. అలాగే చిన్నపిల్లలు ఎవరైనా తప్పే అవకాశం లేదు, ఎందుకంటే బాల వికాస్ లాంటి కేర్ తీసుకుంటున్నారు. అందుకే యూత్ కూడా వాళ్ళు తగ్గ పనులు వాళ్ళు సక్రంగా ఇక్కడ బయట చూస్తే ఎలాగోలా ఉంటుంది యూత్, ఇక్కడ అలా కాదు. చాలా క్రమశిక్షణతో పైమా టీం కానీ యూత్ కానీ చాలా ఇది నా బాధ్యత, ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత, ఇది నా యాగము అనుకొని ఈ వస్తున్నారు కనుక అందరూ అద్భుతంగా అన్ని రంగాల వాళ్ళకి ఇంకా ఆ పాటలు, సంగీతము, నృత్యము, ఎవ్వరు ప్రతి ఒక్కరు అనుభవాలు చెప్పించడము, ఎవ్రీథింగ్ ఆ బుక్స్ కోసం చెప్పడం అన్ని అంటే నవరసాలు అంటారు, అన్ని కూడా ఈ ధ్యానమయాగంలో ఉంటాయి. ప్రపంచంలో ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఎక్కడ బోర్డమ్ అని ఉండదు, బోర్ అనే విషయం ఉండదు అనమాట. ఎవరికి ఏం కావాలో అన్ని పొందుతారు. ఓకే. ఆ ఆరోగ్యము, ఆనందము, సర్వం అన్ని కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. ఆహ్, సార్ మరి పత్రిజీ ధ్యానం మహాయాగంలో ఉచిత భోజనము, ఉచిత ధ్యానము అంటున్నారు. అండ్ అలాగే ట్రాన్స్‌పోర్టేషన్ రవాణా సౌకర్యం గూడా ఉచితంగా కల్పిస్తారా? ఉచిత భోజనము, ఉచిత వసతులు అన్నీ ఉన్నాయి, కానీ కనీసం అంటే రవాణా సౌకర్యం అనేది కనీసం ఎవరికి వాళ్ళే పెట్టుకోవాలి. రవాణా సౌకర్యం అనేది
అది అప్పుడు అది అక్కడ ఏదో ఫీజులు తీసుకునేటట్టు ఉంటుంది కనుక అవేమి ఎవరు ఇష్టం పరంగా వాళ్ళే రవాణా సౌకర్యాలు చూసుకొని రావాలన్నమాట. ఎందుకంటే ఎంతమంది వస్తారో తెలియదు, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. ప్రతి ఊర్లో నాకులాంటి వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు ఎవరైనా కొంతమందికి రవాణా సౌకర్యం లేకపోతే ప్రతి పిరమిడ్ మాస్టర్స్ కూడా హెల్ప్ చేస్తారు, అది వేరే విషయం. కానీ ప్రత్యేకించి ఈ సంస్థ నుంచి రవాణా సౌకర్యాలు ఇలాంటివి అది ఎందుకంటే అది సాధ్యం కాదు, అది అలా చేయకూడదు కూడా. అది నా ఒపీనియన్. సో మరి పత్రిజీ ధ్యాన మహాయాగంలో పాల్గొంటే అసలు ఏం జరుగుతుంది? మనసును తీసుకొని వచ్చాం, మనిషిగా ఉంటాము. పైకి వెళ్ళినప్పుడు ఆ మనసు వదిలేసి వెళ్తాం, మళ్ళీ ఆ మాధవుడిగా ఉంటాం కనుక అదే జరుగుతుంది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు ఎన్నో నెలలు కష్టపడి చేసే ధ్యానము, చేసే పారాయణము, చేసే భక్తి అంతా కూడా ఇక్కడ ఒక వారం రోజులు ఉంటే వచ్చేస్తుంది. మానవుడు మాధవుడు అవడానికి ఇది ఒక మంచి మాధ్యమం. కడతాలు ధ్యానమయోగం, పత్రిజీ ధ్యానమయోగం కనుక వెంటనే విషయం అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ మాట తీరు ఎలా ఉంటుంది, ఆహారం పెట్టే విధానం ఎలా ఉంటుంది, తినే విధానం ఎలా ఉంటుంది, ఆ యొక్క చిన్న పెద్దని తారతమ్యం లేకుండా ఎలా ఉంటుంది, వసుదైక కుటుంబము ఎలా ఉంటుంది అంటే తెలిసిపోతుంది. వసుదైక కుటుంబమే ఆధ్యాత్మికం కనుక అందరూ అద్భుతంగా ఇక్కడ రీచ్ అవుతారు. అందరికి కూడా చాలా వేగంగా ఎవరు ఇక్కడికి వచ్చినా సరే విషయం అర్థమైపోతుంది అనమాట. ఆధ్యాత్మికతలో ఎంటర్ అయ్యి అందరూ ఈ యాగంలో ఎంటర్ అయ్యారంటే ఇంకా వాళ్ళ జన్మ ఇంకా అద్భుతంగా ఉంటుంది. రెండు విధాలుగా, ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా ఏది విడిచిపెట్ట అవసరం లేదు. చాలా చక్కగా డిజైన్ చేసుకుని వెళ్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క విశిష్టతను మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు, ధన్యవాదాలు. సో విన్నారు కదండి, పత్రిజీ ధ్యాన మహాయాగం December 21 నుండి 31 వరకు అంగరంగ వైభవంగా కైలాసపురిలో జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.